ఇక్కడ దిశానిర్దేశం చేసి ఈ కార్యక్రమాన్ని ఈ ఒక గుడిని ముందుకు నడిపించినందుకు ఆయన పాదాలకు నమస్కరిస్తూ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతాను. చాలా రోజుల నుంచి మేధర్ సంఘం వాళ్ళు ఈ అమ్మవారిని కూర్చోబెట్టాలని మన కృష్ణ గారికి మాట్లాడి వారి సలహా ప్రకారం ఈ రోజున పూర్తయినందుకు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఆ దేవి కృప వల్ల వాళ్ళ మేదరి పని కూడా మంచి జరగాలని భగవంతుని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గట్టు మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు బోధన్ పట్టణ మేదర్ సంఘానికి జిల్లా మేదర్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేదర్ల ఆరాధ్య దైవమైనటువంటి గట్టు మైసమ్మ తల్లి విగ్రహాన్ని నిజామాబాద్ జిల్లాలో బోధన్ పట్టణంలో గోడుగల్లిలో ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఈ కమిటీలో ఈ నిర్వహణలో ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి నిజామాబాద్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కులదైవము మనం అన్ని మర్చినా మన కులదైవాన్ని మరవద్దు. కులదైవానికి సంబంధించిన విషయాలు మనం ఎన్నో తెలుసుకోవాల్సిన విషయం ఉంది. నిజామాబాద్ జిల్లాలో బోధన్ పట్టణంలో ఏర్పాటు చేయడం అంటే జిల్లాకే గర్వకారణంగా ఉందని చెప్పి బోధన్ పట్టణ మేదర్లకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.